Hello, good evening. Welcome to ARS News Channel. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్. కారణమిదే. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ను తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ కార్యకర్త ఇసకపల్లి రాజుపై దాడి చేశారనే కేసులో పోలీసులు నందిగం సురేష్ను ఆదివారం మే 18 అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన్ని తుళ్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. గుంటూరు జిల్లా ఉద్దండరాయనిపాలెంలో శనివారం రాత్రి టీడీపీ కార్యకర్త రాజుపై నందిగం సురేష్, ఆయన సోదరుడు ప్రభుదాసు, బంధువులు దాడి చేశారని బాధితులు ఆరోపించారు. దాడి ఘటనపై రాజు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు అధికారులు ఉద్దండరాయనిపాలెంలో మాజీ ఎంపీ నందిగం సురేష్ను అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి ఉద్దండరాయనిపాలెంలో అతివేగంగా వచ్చిన ఒక కారు విషయంలో వాగ్వాదం జరిగిందని పోలీసులు మీడియా ప్రతినిధులకు తెలిపారు. కారు అతివేగంపై డ్రైవర్ను తాను అప్పటికే మందలించానని, కాసేపటి తర్వాత మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులు అక్కడికి వచ్చి తనపై దాడి చేశారని బాధితుడు ఇస్కపల్లి రాజు పోలీసులకు తెలిపారు. ఆ తర్వాత అనుచరులు తనను నందిగం సురేష్ నివాసానికి తీసుకెళ్లిపోయారని, అక్కడ నందిగం సురేష్, ఆయన సోదరుడు ప్రభుదాసు, బంధువులు కలిసి తనపై మరోసారి దాడి చేశారని రాజు ఆరోపించారు. ఈ దాడిలో గాయపడిన రాజును కుటుంబ సభ్యులు మంగళగిరి ఎయిమ్స్కి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా ఇసుకపల్లి రాజు గత రాత్రి తాగొచ్చి నందిగం సురేష్ ఇంటి వద్ద వీరంగం సృష్టించారని ఆయన అనుచరులు చెబుతున్నారు. నందిగం సురేష్ కుటుంబ సభ్యులను సైతం రాజు దూషించాడని, సురేష్ను చంపేస్తే తనకున్న ఆస్తుల్లో కొంత భాగం రాసిస్తానంటూ హడావుడి చేశాడని ఆరోపిస్తున్నారు. అనంతరం నందిగం సురేష్ కార్లపైన రాజు దాడి చేశాడని చెబుతున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించడంతో తమపై దాడి చేశాడని నందిగం సురేష్ అనుచరులు చెబుతున్నారు. మరోవైపు నందిగం సురేష్ సోదరుడు, బంధువుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సురేష్ని అరెస్ట్ చేయడంతో ఆయన భార్య పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగింది. మందు బాబులకు కిక్కిచ్చే వార్త, భారీగా తగ్గిన బీరు ధరలు. ఏ బ్రాండ్ మీద ఎంతంటే సాధారణంగానే 2 తెలుగు రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరుగుతుంటాయి. పండగలు, న్యూఇయర్ వంటి ప్రత్యేక సందర్భాల్లో ఈ రికార్డులు బ్రేక్ అవుతుంటాయి కూడా. ఇక ఈ ఏడాది వేసవి కాలం ప్రారంభమైన దగ్గర నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో బీర్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు భారీగా పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీరు ప్రియులకు భారీ శుభవార్త చెప్పారు. బీర్ల ధరలు దిగి వచ్చాయి. ఆ వివరాలు బీర్ ప్రియులకు ఇది మంచి కిక్కిచ్చే వార్త అని చెప్పవచ్చు. కారణం 2 తెలుగు రాష్ట్రాల్లో బీర్ ధరలు తగ్గనున్నాయి. అయితే ఈ తగ్గుదల కొన్ని బ్రాండ్లకు మాత్రమే పరిమితం కానుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన బీర్ బ్రాండ్ల మధ్య విపరీతమైన పోటీ నడుస్తోంది. అమ్మకాలు పెంచుకునేందుకు అనేక కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. పైగా 2 రాష్ట్రాల్లోనూ 2024 నుంచి 25 వరకు ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. తాజా నిర్ణయంతో బీర్ల రేట్లు తగ్గి అమ్మకాలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఇంతకు ఆ నిర్ణయం ఏంటంటే, భారత్, బ్రిటన్ మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. దీనివల్ల 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా బీర్ల ధరలు తగ్గనున్నాయి. ఈ తగ్గింపు పైన నిపుణులు స్పష్టత ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీర్ అమ్మకాలు ప్రతి నెల పెరుగుతూనే ఉన్నాయి. ఇక వేసవిలో బీర్ అమ్మకాలకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. 5 ప్రధాన బీర్ బ్రాండ్లకు ఇక్కడ భారీ డిమాండ్ ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ₹99 క్వార్టర్ మద్యం అమ్మకాలు ప్రారంభం అయిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో బీర్ విక్రయాలు కొంతమేర తగ్గాయి. అయితే వేసవి ప్రారంభం అయిన దగ్గర నుంచి అంచనాలకు అనుగుణంగా అమ్మకాలు పెరిగాయి. ఇక
ఇప్పుడు భారత్, బ్రిటన్ మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల బీర్ ధరలు మరింత తగ్గనున్నాయి. ఈ ఒప్పందం వల్ల బ్రిటన్ బీర్పై పన్ను ఏకంగా 75% తగ్గింది. దీని కారణంగా యూకే మేడ్ బీర్ల ధరలు మన దగ్గర భారీగా తగ్గనున్నాయి. తాజా ఒప్పందం వల్ల ఎంపిక చేసిన బ్రిటన్ బీర్ బ్రాండ్లు ఇండియాలో చాలా చౌకగా లభిస్తాయి. ఒప్పందం ముందు వరకు కూడా మన దగ్గర ₹200 ఉన్న బ్రిటన్ బీర్ ధక తగ్గుముఖం పట్టనుంది. అయితే ఏకంగా ఓ బీరు బాటిల్ కేవలం ₹50కే అందుబాటులోకి వస్తుందనేది మాత్రం వాస్తవం కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాకపోతే ఒక్కో బీరు మీద ₹20-35 వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2024లో భారతీయ బీర్ మార్కెట్ విలువ దాదాపు ₹50,000 కోట్లు. ఇది ప్రతి సంవత్సరం సగటున 8-10% వృద్ధి రేటును కలిగి ఉంది. కేంద్రం ఒప్పందం చేసుకున్న ప్రతి రాష్ట్రం తమ సొంత ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ పన్నును ఖరారు చేస్తుంది. దీంతో యూకే బ్రాండ్ల బీర్ ధరలు మాత్రం తగ్గనున్నాయి. బాబోయ్ ఇదేం పని రా నాయనా! యూట్యూబర్ ముసుగులో ఇలా భారత్లో ఉంటూ పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తున్న పెద్ద రాకెట్ను భారత దళాలు ఛేదించాయి. ఈ కేసులో ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా మొత్తం 6 పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లంతా పాకిస్తాన్ నిఘా వర్గాలతో నిరంతరం రహస్య సమాచారం పంచుకుంటున్నారని దర్యాప్తులో తేలింది. ఇందుకోసం వీళ్లు అత్యంత భద్రమైన ఎన్క్రిప్టెడ్ అప్లికేషన్లను వినియోగించినట్లు గుర్తించారు. యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రా దేశానికి సంబంధించిన అత్యంత కీలకమైన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో 6 అరెస్టు చేసి గూఢచర్యం కేసు నమోదు చేశారు. పాకిస్తాన్కు భారత సైన్యానికి సంబంధించిన రహస్యాలు చేరవేస్తున్నారని తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో యూట్యూబర్ ప్రముఖ ట్రావెల్ బ్లాగర్ అయిన జ్యోతి మల్హోత్రాతో పాటు మరో 5 భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ గూఢచర్య నెట్వర్క్ హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో విస్తృతంగా వ్యాపించి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన వ్యక్తులు పాకిస్తాన్ గూఢచర్య సంస్థలకు ఏజెంట్లుగా, సమాచారకర్తలుగా వ్యవహరిస్తున్నారని ఈ ప్రాథమిక విచారణలో వెల్లడి కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రాజస్థాన్ అదే తడ బ్యాటు ప్లే ఆఫ్స్కు చేరువైన పంజాబ్ ఛేజింగ్లో ఓపెనర్లు శుభారంభం అందించడం, చివర్లో తేలిపోయి మ్యాచ్ను స్వల్ప వ్యవధిలో కోల్పోవడం. ఐపీఎల్ 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఇదే పంథాను కొనసాగిస్తోంది. ఇదే తరహాలో ఇప్పటికే 3 మ్యాచ్లలో ఓడిన ఆ జట్టు ఆదివారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లోనూ పరాజయం పాలైంది. 220 పరుగుల లక్ష్య ఛేదనలో ఓ దశలో 4.4 ఓవర్లలో 76-0తో నిలిచిన ఆ జట్టు అనూహ్యంగా తడబడింది. భారీ ఆశలు పెట్టుకుని రిటైన్ చేసుకున్న హిట్మెయిర్ మరోసారి విఫలమై ఆ జట్టు పరాజయంలో పాలు పంచుకున్నాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు స్కోరు చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో నేహాల్ వధేరా 37 బంతుల్లోనే 70 రన్స్, శశాంక్ సింగ్ 30 బంతుల్లోనే 59 రన్స్, హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో అజ్మతుల్లా ఒమర్జాయ్ 9 బంతుల్లో 21 రన్స్, మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో తుషార్ దేశ్పాండే 2, మఫాకా 1, రియాన్ పరాగ్ 1, ఆకాశ్ మధ్వాల్ 1 వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్కు యువ ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 25 బంతుల్లో 50 రన్స్, వైభవ్ సూర్యవంశీ 15 బంతుల్లో 40 రన్స్ మెరుపు ఆరంభించారు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి రాజస్థాన్ రాయల్స్ 89-1తో స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఓపెనర్ల దెబ్బకు సాధించాల్సిన రన్ రేట్ కూడా 10 దిగువకు వచ్చింది. అయితే ఓపెనర్లు ఇద్దరూ అవుట్ అయ్యాక రాజస్థాన్ ఇన్నింగ్స్ గాడి తప్పింది.
వైభవ్ సూర్యవంశీ కోసం తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసి వన్డౌన్లో వచ్చిన సంజు శాంసన్ 16 బంతుల్లో 20 రన్స్ విఫలమయ్యాడు. రియాన్ పరాగ్ 11 బంతుల్లో 13 రన్స్ కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. ఐపీఎల్ 2025 సీజన్కు ముందు 11 కోట్లతో రిటైన్ చేసుకున్న షిమ్రాన్ హిట్మేర్ మరోసారి విఫలమయ్యాడు. కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చిన అతడు 12 బంతుల్లో 11 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. జట్టును మరింత ఒత్తిడిలోకి నెట్టాడు. ఇక డెత్ ఓవర్లలో అర్షదీప్ సింగ్ కట్టుదిట్టంగా బంతులేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల నష్టానికి 209 రన్స్కి పరిమితమైంది. 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఆ జట్టు ఆడిన 13వ మ్యాచ్లో 10వ ఓటమిని చవిచూసింది. అటు పంజాబ్ కింగ్స్ 8వ విజయంతో పాయింట్స్ టేబుల్లో 2వ ప్లేస్కు దూసుకెళ్లింది. ఏపీలో ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన. పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వానలు. ప్రస్తుత వేసవికాలంలో ఎండలు ఎంత దంచుతున్నాయో అదే స్థాయిలో వర్షాలు కూడా కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో అదే పరిస్థితి నెలకొంది. పగలు భానుడి భగభగలతో జనం అల్లాడిపోతూ ఉండగా సాయంత్రం, రాత్రి వేళల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో నేడు శనివారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏపీఎస్డీఎంఏ తెలిపింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు. అదే సమయంలో విజయనగరం, పార్వతీపురం, మన్యం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొన్నారు. మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. పిడుగులు పడే, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. చెట్ల కింద, పాత గోడలు, భవనాల వద్ద ఉండవద్దని అధికారులు సూచించారు. వాతావరణ శాఖ కూడా ఏపీలో నేడు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా అల్లూరి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశముందని తెలిపింది. పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. విజయనగరం, మన్యం, ఏలూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలకు కూడా వర్ష హెచ్చరికలు జారీ చేశారు. తూర్పుగోదావరి, ప్రకాశం, వైఎస్సార్, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మన్యం, అల్లూరి, విజయనగరం -2, తూర్పుగోదావరి మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యలోనే ఆగిపోయిన దేశ భద్రత కోసం ఇస్రో చేపట్టిన కీలక ప్రయోగం. రాత్రి, పగలు వర్షాలు, మేఘాలను దాటుకుని అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ఎప్పటికప్పుడు నిఘాను వేసేందుకు సహాయపడేలా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన ప్రత్యేక గూఢచార ఉపగ్రహ ప్రయోగం మధ్యలో నిలిచిపోయింది. రీశాట్-1B ఎత్త అబ్జర్వేషన్ శాటిలైట్ US-9ను ఆదివారం ఉదయం తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV రాకెట్ ద్వారా నింగిలోకి పంపింది. 24 గంటల కౌంట్డౌన్ అనంతరం రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. అయితే ప్రయోగ కేంద్రం నుంచి రాకెట్ బయలుదేరిన కొద్దీ సేపటికి మూడో దశలో సాంకేతిక సమస్య తలెత్తింది. మోటార్ స్టార్ట్ అయిన వెంటనే సమస్య వచ్చినట్టు ఇస్రో తెలిపింది. దీంతో ఈ మిషన్ ఇంకా పూర్తి కాలేదని, అన్నీ విశ్లేషించుకున్న తర్వాత వివరాలు వెల్లడిస్తామని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. వాస్తవానికి ప్రయోగ కేంద్రం నుంచి రాకెట్ బయలుదేరిన 17 నిమిషాల అనంతరం నిర్దేశిత కక్ష్యలోకి చేర్చాల్సి ఉంది.
పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పిన వినలేదు మామా టీడీపీకి ఘోర అవమానమే. విదేశీ గడ్డపై విద్యాకాంతులు నింపాలని వెళ్లిన కొందరు తెలుగు విద్యార్థులు తమ అతి ప్రవర్తనతో ఇప్పుడు నవ్వుల పాలవుతున్నారు. యూనివర్సిటీల ప్రాంగణాలు ఎన్నో ఏళ్ల కష్టం తర్వాత డిగ్రీ పట్టాలు అందుకునే వేదికలు. కానీ కొందరు మాత్రం వీటిని రాజకీయ ప్రదర్శనల కోసం వాడుకుంటున్నారు. గ్రాడ్యుయేషన్ డే నాడు ఎంతో గర్వంగా తమ డిగ్రీలు అందుకుంటున్న సమయంలో కొందరు విద్యార్థులు హఠాత్తుగా రాజకీయ పార్టీల జెండాలను ఎగురవేస్తున్నారు. ఈ చర్యతో అక్కడి ప్రొఫెసర్లు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. చదువు పూర్తయిన ఆనందంలో ఉండాల్సిన వేడుకను కొందరు తమ రాజకీయ పైత్యాన్ని ప్రదర్శించేందుకు వేదికగా మార్చుకోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా విద్యార్థుల చేతుల్లోంచి జెండాలను లాగేసి పక్కన పడేస్తున్నారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. చదువుకోవడానికి వెళ్లారా లేక పిచ్చి చేష్టలు చేయడానికి వెళ్లారా అంటూ నిలదీస్తున్నారు. మరికొందరైతే ఇక్కడ చదవకుండా తిరిగితే విదేశాలకు పంపిస్తే అక్కడ కూడా ఇదే తంతు అంటూ వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల అభిమానులే ఇలాంటి చర్యలకు పాల్పడుతుండటం గమనార్హం. విద్యార్థులు టీడీపీ, జనసేన జెండాలను ఒకేసారి ప్రదర్శించే ప్రయత్నం చేయడం ప్రొఫెసర్ వెంటనే ఆ విద్యార్థుల ప్రయత్నాన్ని అడ్డుకుని జెండాను లాక్కోవడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఘటనలు కేవలం ఆ విద్యార్థుల విదేశాల్లో ఉన్న ఇతర తెలుగు వారి పరువును కూడా దిగజారుస్తున్నాయని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు తయారవుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి వెళ్లినవారు ఇలాంటి రాజకీయ ప్రదర్శనలతో తమ ఉద్దేశ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని విమర్శిస్తున్నారు. గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంలో 17కు చేరిన మృతుల సంఖ్య పీఎం మోదీ, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి. హైదరాబాద్లోని గుల్జార్ హౌస్ వద్ద ఒక నివాస సముదాయంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో కనీసం 17 మంది మరణించారని తెలుస్తుంది. ఈ భారీ అగ్ని ప్రమాద ఘటనలో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలియజేశారు. భారీ మంటల్లో పలువురు సజీవ దహనం ప్రమాద సమాచారం అందుతూనే 11 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి మంటలను అదుపు చేయటానికి పనిచేశాయి. 16 మందిని సహాయ సిబ్బంది రక్షించినట్లు పోలీసులు చెప్పారు. నేడు ఉదయం భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరెగడంతో స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. భారీ మంటలు చెలరెగడంతో పలువురు భవనంలోనే సజీవ దహనమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి. కీలక ఆదేశం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి అగ్ని ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాగా ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ ఫైర్ విభాగం చేపడుతున్న చర్యలను సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పీఎం హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాగా ప్రమాద కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డవారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా హైదరాబాద్ మీర్చౌక్లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్ని ప్రమాద విషాదంపై పీఎం మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు చొప్పున పరిహారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. చార్మినార్ పరిధి గుల్జార్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై స్పందించిన ప్రధాని అగ్ని ప్రమాదంలో పలువురి మృతి కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.
50,000 పరిహారం అందిస్తామని తెలిపారు.